క్రీస్తులాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ మరొక వేకువజామున ప్రభు మనల్ని దర్శిస్తున్నందుకు మరొక మారు ప్రభువు నామమున తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఉదయకాలమున మీ అందరికీ ఈ దినపు శుభములు మరియు దైవాశిస్సులు తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొంత నిద్రావస్థగా కనబడుతుంది కదా. కారణం ఏమిటంటే ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాము. ఇప్పుడే ప్రార్థన అయిపోయింది. మరలా ఒక సెషన్కి అంటే వేకువజామున ఉండే ప్రార్థనకు మధ్యలో ఉన్న సమయంలో ఈ మెసేజ్ చేయాలని నిర్ణయించుకున్నాము. దేవుడు దానికి సహాయము చేసినాడు. ప్రియులారా, ఒక మాట మనం చదువుకొని కొంత సమయం దేవుని వర్తమానాన్ని పంచుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము చివరి భాగమును చదువుకుందాం. యోసేపు ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుంచి తప్పించి క్రైస్తల దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని విరిచి వడ్డించండి. ఈ కొంత సమయం నాతో మాతో మాట్లాడాలి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఐగుప్తుకు యోసేపు అమ్మివేయబడెను, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి అని మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు తోడై ఉండేది. అది గొప్ప ఆశీర్వాదమైన మాట. ప్రియులారా, ఏం చేయబడ్డాడు యోసేపు? అమ్మబడ్డాడు, కొనబడలేదు. యోసేపు ఏమి చేయబడ్డాడు? అసూయతో అమ్మబడ్డాడు. ఎందుకు అమ్మేశారు? అతని నిజాయితీకి, అతని జ్ఞానానికి వారి అన్నలు అతన్ని అమ్మేశారు. అతన్ని దేవునికి అతడు చూపిస్తున్నటువంటి పరిస్థితి అన్నలకు నచ్చలేదు గనుక అమ్మేశాడు. ప్రియులారా, అమ్మేసినా కూడా ఐగుప్తు దేశంలో ఫరో ఇంటంతటికి అతని అధిపతిగా నియమించగలిగిన స్థాయికి వెళ్ళాడు. ఎలాగ జరిగిందంటే, అన్నలు అమ్మేసిన అతడు దేవుని వైపు చూడటం మానలేదు. పరిస్థితులాడు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏం చేశాడు? అమ్మేశారు కదా, దేవుడు నేను ఇశ్రాయేలు దేశంలో లేను కదా అని అనుకోలేదు. నువ్వు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా, ఏం కలిగి ఉన్నాడన్నాడు దేవుడు? అతనికి దేవుడు తోడై ఉండెను. దేవుడు ఎలాగ తోడై ఉంటాడంటే, మనం విచ్చలవిడిగా చేస్తే కాదు, నీవు దేవుని మాట కొరకు ఏదైనా చేయగలను అనే విశ్వాసము నీ మనసులో నిక్షిప్తమై ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అలాగుంటాడు. ఎందుకంటే అట్లీస్ట్ దేవుడు నీకు సహాయము చేయాలన్నా కూడా, నిన్ను పైకి తీసుకురావాలని నిలబెట్టాలన్నా, నువ్వు దేవుడికి అనుకూలమైన పరిస్థితి నీ జీవితంలో, నీ మనసులో కలిగి ఉండాలి. ప్రియులారా, నీవు అమ్మబడిన దేవునితో నడవాలనే ఆశ నీకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు? నీ జీవితం ఎక్కడుంది? ఏం చెయ్యాలని నీవు పట్టుదల కలిగి ఉన్నావు? యోసేపు అమ్మబడ్డాడు, బానిసలాగా బ్రతకలేదు. అక్కడ ఏం జరిగింది? యేసయ్య అక్కడ కూడా అతన్ని స్వతంత్రుని చేశాడు. మర్చిపోకూడదు, అమ్మబడినా కూడా ఇక్కడ
ఈ నూతన నిబంధనలో యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని నా రక్తమిచ్చి కొనుక్కున్నాను. ఆ డిఫరెంట్ చెప్తున్నాను. ఏమన్నాడు యేసయ్య? రక్తమిచ్చి కొనుక్కున్నాడట. యోసేపును వాళ్ళ అన్నలు అసూయతో మాకేమొచ్చినా రాకున్నా మంచిదే అని అమ్మేశారు. ఫస్ట్ ఎక్కడ పడేశారు? గోతిలో పడేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ లేదు, మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు, ఉండకూడదు అని. అంటే అన్ని రకాల పరిస్థితుల్లో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కనుకనే యోసేపు తప్పించబడ్డాడు, గోతిలో నుంచి తీయబడ్డాడు. అలాగనే దేవుని కొరకు గొప్ప అమోఘమైన ఆశీర్వాదమును యోసేపు పొందగలిగాడు. ప్రియులారా, యోసేపు మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నది కనుకనే యోసేపు అధిపతి అయ్యాడు. కానీ ఇక్కడ మన జీవితం ఈ కృపాయుగంలో దానికి రివర్స్లో జరిగింది. మనము పాపములో బ్రతుకుచున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మన జీవితం ఉన్నప్పుడు, దేవునికి దూరమై మనం బ్రతుకుతున్నప్పుడు ఏం జరిగింది? యేసయ్య రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని యేసయ్యకి ఎవరు అమ్మలేదు. పాపము చేత మనం పట్టబడి ఉన్నాము. ప్రతి మనుష్యుడు పాపము చేత పట్టబడ్డాడు. ఎలాగుంటుందట పాపం అంటే? దురాశ గర్భమును ధరించి పాపమును కన్ను. మన లోపల ఉన్న ఆశలే మనలో పాపాన్ని పుట్టించాయి అని యాకోబు భక్తుడు అంటున్నాడు. ఆ పాపముల చేత మనం పట్టబడి కట్టివేయబడి ఉన్నాం. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో కాళ్ళు చేతులు కట్టేసినలాగా అలా పాపంలో బందీ అయిపోయాం. అందులో నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు యేసయ్య తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి, అనేక గాయములను మన కొరకు పొంది యేసయ్య మనల్ని కొన్నాడు. అమ్మబడ్డ యోసేపు అధిపతి అయినప్పుడు కొన్నబడ్డ నువ్వు ఇంకా ఏ స్థాయిలో ఉండాలి? ఎస్, అమ్మబడ్డ యోసేపు అధిపతి అయ్యాడు కదా, కానీ రక్తమిచ్చి కొన్నాడు యేసయ్య నిన్ను నన్ను. మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియులారా. మనం ఏ స్థాయిలో ఉన్నాం? యేసయ్య మనల్ని రక్తమిచ్చి కొన్నాడు కదా, మన కొరకు మరణించాడు కదా, దెబ్బలు తిన్నాడు కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడున్నావు? నువ్వు అధిపతిగా ఇంకా ఎందుకు ఎదగలేదు? రాజుగా నువ్వెందుకు లేవు? ఒక నాయకుడిగా ఎందుకు లేవు? అనేక మందికి ఆశీర్వాదమైన వ్యక్తిగా నీ జీవితం ఈరోజు ఎందుకు లేదు? దేవుని రాజ్యములో నీకు, దేవునిలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు బ్రతికిన బ్రతుకులో దేవుని కొరకు నీవు చేసిన పనేంటి? నువ్వు విశ్వాసివా, సేవకుడివా, సువార్థికుడివా, ఎంత గొప్పవాడివా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. దేవుని దగ్గర నీవు చేసిన పని వల్ల ఎంత మహిమ దేవుడి నామానికి వచ్చింది, ఎంత మహిమ దేవుడి నామానికి వచ్చింది, ఎంత గణపరచబడ్డావు, ఏమి చేయబడ్డావు, ఏం జరిగింది? ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మబడ్డ యోసేపే అధిపతిని చేసిన దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న నిన్ను అధిపతిని చేయలేకపోతున్నాడా? లేదా నువ్వు కాలేకపోతున్నావా? దేని చేత పట్టబడ్డావు? నువ్వు నిజంగా యేసు రక్తం చేత కడగబడి బాప్తిస్మ జలములలో నుంచి తిరిగి లేచి వచ్చినా కూడా నీవు పట్టబడి ఉన్నావంటే నీకు మారు మనసు లేదు. నువ్వు పొందిన రక్షణకు అర్థమే లేదు. మారు మనసు పొందని వాడు రక్షింపబడడు. మనం పేరుకు బ్యాప్టిజం తీసుకోవచ్చు. చాలామంది పెళ్ళిళ్ళ కొరకు తీసుకునేవారు, కొంతకాలం వెనక్కిపోతే బ్యాప్తిస్వం ఉంటేనే పెళ్లి చేయాలి, లేకపోతే లేదు. ఆయనకి మారు మనసు ఉండదు, పాడుండదు. నీవు ఈరోజు రక్షణలో ఉన్నావని అనుకుంటున్నా, నీ మనసు మారకపోతే, నీ జీవితం మారకపోతే నువ్వు అధిపతివి కాలేవు, రాజువు కాలేవు. యోసేపు అధిపతి అయ్యాడు.
నువ్వు నేను కాలేకపోతున్నామంటే నిజంగానే మనకు మారు మనసు ఉందా? మన జీవితంలో మారు మనసు పొందిన అనుభవం ఉందా? రక్షణ అనుభవం మనకుందా? ఉంటే ఇంకెక్కడ పట్టబడ్డావు? ఈ క్షణమే బయటికి రా. దేవుణ్ణి అడుగు ఈ ఉదయకాలమున, ప్రభువా నా జీవితం ఏంటి? నేనెందుకు మరలా పట్టబడ్డాను? ఎందుకు మరలా పాపానికి బందీగా ఉన్నానని విడిపించుకొని స్వతంత్రంగా దేవుని సన్నిధిలో బ్రతకాలనే ఆశ నీకు ఉంటే ఈ క్షణమే లేచి మోకరిల్లుదాం. దేవుణ్ణి అడుగుదాం మనస్ఫూర్తిగా, మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించి, అయ్యా నేను తప్పు చేశాను. ఇక్కడ నేను పాపం చేత పట్టబడి బందీగా ఉన్నాను. నన్ను మార్చండి. నన్ను మార్చి నా జీవితంలో నాకు ఆశీర్వాదము దయచేయి యేసునాథ అని మనం ఈ క్షణమే దేవుణ్ణి అడుగుదాం. మన కళ్ళు మూసుకొని ఈ ఉదయకాలమునే మనం దేవుణ్ణి అడిగి మనల్ని మనం అధిపతులుగా అయ్యేలాగున దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం రాజ్యాల మీద, దేశాల మీద, ప్రజల మీద, అనేకుల మీద అధిపతులుగా దేవుని నామమును బట్టి నిలబడదాం. దేవుడు మనలందరికీ అట్టి జీవితమును దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన మా దేవ నీకు వందనాలైన విన వాక్యం సైతాన్ని ఎత్తుకు నీరు కట్టి ఫలింపచేయండి. మంచి నీలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు మా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేయండి. నువ్వే తోడైంది కాపాడి నీ కృపలో భద్రపరచండి. ప్రభా నీవే కాపాడమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్త విజయంలో రక్తం విజయం, ప్రవేశమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. నా తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దీని యొక్క శాశ్వత ఆశీర్వాదం చెందింది. ఇది మొదలుకొని క్రీస్తులను రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తం విజయంలో రక్తం విజయం, ప్రవేశమునకు సంపూర్ణ విజయం కలుగును. అపవాది కానికలకనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మా ఫోన్ నంబర్స్ కానీ, మా వాట్సాప్ కానీ కాల్ చేయండి, మెసేజ్ చేయండి, లేదా ఈ మెసేజ్ కింద కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరతలు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ఈ ఉపవాస ప్రార్థన సమయాల్లో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థించబద్దులమై ఉన్నాం. అలాగనే దేవుని చిత్తమైతే సాంగ్స్ ఈ 2-3 రోజుల్లో రిలీజ్ అవ్వాలనుకుంటున్నాం కనుక ప్రార్థించండి. దానికి అనుకూల పరిస్థితిని దేవుడు దయచేయలాగున మీ ప్రార్థనా సహకారాలను అందించమని కోరుచున్నాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.